హాయ్ ఫ్రెండ్స్, హియర్ ఈస్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఓజీ. ఒక కామన్ ఆడియన్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి. బట్ యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ మూవీ అయితే ఫుల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్ లో చూపించినట్టు సత్యదాదాకి ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అయితే ఆ ప్రాబ్లం ఏంటి, ఎవరి వల్ల వస్తుంది, సత్యదాదాకి హెల్ప్ చేయడానికి ఓజీ ఎందుకు వస్తాడు, ఓజీకి సత్యదాదాకి ఏంటి సంబంధం, అసలు ఓజీ ఎవ్వరు అనేదే మెయిన్ ప్లాట్. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే చూడడానికి బాగున్నారు. తన డ్రెస్సింగ్ స్టైల్ అయితే కంప్లీట్లీ సూపర్. ఇంకా సుజిత్ గారు యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గారికి రాసుకున్న ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్ కి అయితే కంప్లీట్ ఫీస్ట్ అని అయితే చెప్పొచ్చు. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ హీరోని చూడాలనుకున్నారో సుజిత్ గారు అయితే అలా ప్రెజెంట్ చేశారు. అది ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే నచ్చిందండి. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే ఒక సీన్ అయితే కంప్లీట్ హై అయితే ఇచ్చింది. ఓవరాల్ మూవీలో యాజ్ అ కామన్ ఆడియన్ గా నాకు నచ్చిన సీక్వెన్స్ ఏదైనా ఉందంటే అది ఇంటర్వెల్ సీక్వెన్స్ అనే చెప్పొచ్చు. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో స్టోరీ చూసేదానికైతే ఏమీ లేదనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ లో ఎస్టాబ్లిష్ అయ్యే ఒక కాన్ఫ్లిక్ట్ తప్ప ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఒకదాని తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం అవే ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి లిటరలీ అరే ఏముందిరా స్టోరీ ఇందులో అనే ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ మూవీకి. ఈ ఎమోషన్స్ అయితే సుజిత్ గారు పర్ఫెక్ట్ గా అయితే క్యాప్చర్ చేసుకోలేకపోయారు. సో ఓవరాల్ మూవీలో 2 to 3 సీక్వెన్స్ అయితే ఎమోషనల్ సీక్వెన్స్ అయితే ఉంటాయి. బట్ మూవీ ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయ్యే వల్ల ఈ ఎమోషన్స్ అయితే పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసుకోలేకపోయాం. ఆడియన్స్ ఫీల్ అయ్యే లోపలే మూవీ అనేది ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయిపోతుంది నెక్స్ట్ సీన్ లోకి. సో అదొక మేజర్ డ్రాబ్యాక్ ఈ మూవీ. ఇంకా తమన్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే సాంగ్స్, టీజర్స్, గ్లిమ్స్ స్టఫ్ తప్ప మూవీలో యూనిక్ స్కోర్ అయితే ఏం లేదు. సో మూవీ మొత్తం అదే స్కోర్ అయితే ఉంటది ఎక్సెప్ట్ ఫర్ ఇంటర్వెల్ సీక్వెన్స్. ఇంకా ఓజీ గారి క్యారెక్టర్ తప్ప ఓవరాల్ గా మూవీలో ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి అయితే పెద్ద స్కోప్ అయితే లేదు. ఏ ఒక్క క్యారెక్టర్ అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఈవెన్ ఓమీ క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. మూవీలో అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ ఆ సర్ప్రైజ్ కూడా స్టోరీ ప్రోగ్రెషన్ ఫాస్ట్ గా ఉండడం వల్ల అది కూడా ఫాస్ట్ గా కొట్టేస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్ హీ హాస్ గివెన్ ఏ సాలిడ్ పర్ఫార్మెన్స్ యాజ్ ఏ ఓజెస్ గంభీర. బట్ పవన్ కళ్యాణ్ గారిని మినహా మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎక్కువ స్కోప్ అయితే లేదు. మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్స్ అయితే లేవు. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. అందువల్ల వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో వాళ్ళైతే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇది ఫుల్ ట్రీట్ అనే చెప్పొచ్చు. సుజిత్ గారు యాజ్ అ ఫ్యాన్ బాయ్ వాళ్ళకైతే 100% ఫుల్ మీల్స్ అయితే ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారిని సాలిడ్ డ్రెస్సింగ్ స్టైల్ తో, సాలిడ్ ఎలివేషన్స్ తో, ఎప్పుడు లేని వైలెన్స్ తో ఓజీ క్యారెక్టరైజేషన్ అయితే సాలిడ్ గా రాసుకున్నారు. బట్ ఓన్లీ ఓజీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చుట్టూ తిరిగి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఈవెన్ ఓమీ క్యారెక్టర్ కానివ్వండి, టూ ఫ్లాట్ గా ఉంటాయి. ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయవు. అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేయలేకపోయారు సుజిత్ గారు. సో అందువల్ల నెక్స్ట్ వచ్చే సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాలనుకున్న ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోతాయి. మూవీలో ప్లస్లు ఉన్నా కానీ ఓవరాల్ గా అయితే యాజ్ ఎ కామన్ ఆడియన్ గా నాకైతే ఒక డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయితే ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ఓజీ. మీరు ఒకవేళ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సినీ పల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.